ఇక కాశీబుగ్గ తొక్కిసలాట ఘటనపై సీఎం చంద్రబాబు నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అమాయకుల ప్రాణాలు పోయాయని, కారకులను వదిలిపెట్టే ప్రసక్తే లేదని చంద్రబాబు నాయుడు హెచ్చరించారు. ఈ దుర్ఘటన తనను తీవ్రంగా కలిచివేసిందని చెప్పారు. భద్రతా లోపాలు, అధికారుల నిర్లక్ష్యంపై మండిపడ్డారు. ఈ ఘటనను ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకుంటుందని, బాధ్యులైన వారిపై చర్యలు తప్పు అంటూ సీఎం స్పష్టం చేశారు. మరోవైపు కాశీబుగ్గలోని తొక్కిసలాట జరిగిన ప్రదేశానికి మంత్రి నారా లోకేష్ బయలుదేరారు. హైదరాబాద్ నుండి ప్రత్యేక విమానంలో విశాఖ విమానాశ్రయం చేరుకున్నారు. అక్కడి నుంచి రోడ్డు మార్గాన కాశీబుగ్కు బయలుదేరారు. తొక్కిసలాట జరిగిన ప్రాంతాన్ని పరిశీలించి మృతుల కుటుంబ సభ్యులను, గాయపడిన వారిని మంత్రి నారా లోకేష్ పరామర్శించినారు. మరింత సమాచారం ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్ శ్రీహరి అందిస్తారు. శ్రీహరి, రైట్ రవి, శ్రీకాకుళం జిల్లా ఏదైతే ఉందో కాశీ ఏదైతే ఉందో దానికి సంబంధించిన ఘటన జరిగిన దానిపై సీఎం చంద్రబాబు అయితే తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. దీంట్లో ప్రధానంగా చూసుకున్నట్లయితే అక్కడ మృతి చెందిన కుటుంబాలకు ఏవైతే ఉందో ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈరోజు చెక్కుల పంపిణీ కార్యక్రమం సత్యసాయి జిల్లాలో ఉండగా ఈ ఘటన ఏదైతే చోటు చేసుకుందో వెంటనే అధికారులు సమాచారం ఇవ్వడంతో సీఎం చంద్రబాబు అయితే దీనిపై తీవ్ర దిగ్భ్రాంతి చెందడం, అదేవిధంగా అక్కడ చెక్కుల పంపిణీ కార్యక్రమం కూడా ఏదైతే సభలో పేదల సభ ఏదైతే ఉందో ఆ సభలో కూడా ప్రజలందరినీ కూడా ఒక 2 నిమిషాల పాటు మౌనం పాటించాలంటూ కూడా వారిని కోరి అక్కడ మౌనం పాటించిన పరిస్థితి. అదేవిధంగా తుఫాన్ ప్రభావితం ఏదైతే ఉందో తుఫాన్ ప్రభావిత విషయంలో కూడా మనం చాలా జాగ్రత్త తీసుకున్నాం. ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా అయితే చర్యలు చేపట్టాం. కానీ ప్రస్తుతం చూసుకున్నట్లయితే ఇలాంటి ఈ ప్రైవేటు వ్యక్తుల వల్ల కొంత ప్రాణ నష్టం జరిగే అవకాశాలు ఎక్కువగా రావడంతో దీనివల్ల కొంత అప్రదిష్ట అవుతున్నట్లుగా కూడా సీఎం చంద్రబాబు అయితే కొంత ఆవేదన చెందిన పరిస్థితి. అంతేకాకుండా ఎవరైతే ఈ ప్రైవేటు వ్యక్తుల వల్ల ఈ ఘటన జరగడం ద్వారా వారిని కూడా అదుపులోకి తీసుకొని తగిన బాధ్యత అయితే వారిపై ఉందో అని చెప్పని కూడా సీఎం చంద్రబాబు అయితే ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే నేపథ్యంలో ప్రధాని మోదీ కూడా దీనిపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతి చెందిన కుటుంబాలకైతే మృతి చెందిన వ్యక్తులకి 2 లక్షల ఎక్స్గ్రేషియా, అదేవిధంగా గాయపడిన వారికి ఈ క్షతగాత్రులు ఎవరైతే ఉన్నారో వారికి 50,000 రూపాయల చొప్పున నష్టపరిహారం అనేది ప్రకటించింది అటు కేంద్ర ప్రభుత్వం. అదేవిధంగా ఇటు రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు అదేవిధంగా స్థానిక మంత్రి ఏదైతే జిల్లా మంత్రి అచ్చెన్నాయుడు ఉన్నారో అచ్చెన్నాయుడిని వెంటనే అక్కడికి వెళ్లాలంటూ మంత్రి నారా లోకేష్ ఆదేశాలు ఇచ్చారు. స్థానిక ఎమ్మెల్యే గౌతు శిరీష కూడా వెంటనే అక్కడికి చేరుకొని ఈ క్షతగాత్రులు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా హుటాహుటిన గవర్నమెంట్ అదేవిధంగా ప్రభుత్వ హాస్పిటళ్లకు దగ్గరలో ఉన్న హాస్పిటల్కి అయితే వారందరినీ చేర్చిన పరిస్థితి కనబడతా ఉంది. వారందరికీ కావాల్సిన సహాయ చర్యలు అవన్నీ కూడా చేపట్టారు. అక్కడ మృతి చెందిన వారు ఎవరైతే ఉన్నారో వారి ఈ బంధువుల వివరాలు అన్నీ సేకరించి ఈ మృతుల కుటుంబాలకు కూడా వివరాలన్నీ తెలియజేసే పరిస్థితి కనబడతా ఉంది. మంత్రి నారా లోకేష్ ఒక పక్క బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ కూడా హైదరాబాద్ నుంచి హుటాహుటిన విశాఖకు చేరుకున్నారు. విశాఖకు చేరుకొని అక్కడి నుంచి రోడ్డు మార్గాన కాశీబుగ్గ ఏదైతే వెంకటేశ్వర స్వామి ఆలయం దగ్గర జరిగిన ఘటన ఏదైతే ఉందో ఆ ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలిస్తారు. అనంతరం గాయపడిన వ్యక్తులు క్షతగాత్రులు ఎవరైతే ఉన్నారో వారిని కూడా పరామర్శించి వారి ఈ కుటుంబాలను కూడా ధైర్యం చెప్పే పరిస్థితి అయితే కనబడుతూ ఉంది. మృతి చెందిన కుటుంబాలు ఏవైతే ఉన్నారో వారందరినీ కూడా మంత్రి నారా లోకేష్ అయితే దగ్గరుండి పరామర్శించి వారికి కావలసిన సహాయక చర్యలు అనేవి వెంటనే త్వరితగతిన అయితే చేపట్టేందుకు మంత్రి నారా లోకేష్ అయితే అక్కడికి బయలుదేరిన పరిస్థితి కనబడుతుంది. ఏదేమైనప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఘటన అయితే తీవ్ర ఆందోళనకు గురి చేసిన పరిస్థితి. అటు అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు అయితేనేమి, మంత్రులు అయితేనేమి, కూటమి మంత్రులు అందరూ కూడా తీవ్ర దిగ్భ్రాంతి, మంత్రులు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా తీవ్ర దిగ్భ్రాంతిని అయితే కనిపించిన పరిస్థితి కనబడతా ఉంది. రవి.